सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अनम श्रीनिवास रेड्डी ने जिला कलेक्टर विजेंद्र बोई के हमरा महबूब नगर मुस्तकर के वीरन्नापेट और किसान नगर में राशन दुकानों में बारीक चावल की तकसीम के प्रोग्राम का आगाज़ किया। इस मौके पर मुनाकिदा एक सहाफ़ती कॉन्फ्रेंस से रुकन असम्बली ने खिताब करते हुए पिछली हुकूमत को तनकीद का निशाना बनाया और कहा कि तेलंगाना जो कि एक अमीर रियासत है, उसके बावजूद साबिक़ा हुकूमत ने गरीबों में ज़रूरी अशिया की भी सही तरीके से तकसीम नहीं की। राशन दुकानों में मौजूद तमाम अशिया को मनसूख करके सिर्फ मोटे चावल को तकसीम किया गया। BRS के 10 साल के दौर हुकूमत में किसी एक को भी राशन कार्ड न देने पर बरहमी का इजहार किया। उन्होंने मज़ीद कहा कि अवामी हुकूमत गरीबों को कुछ और सामान फराहम करने की कोशिश कर रही है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत बारीक चावल की तकसीम के प्रोग्राम को एक इनकलाबी प्रोग्राम के तौर पर चलाएगी और बग़ैर किसी बेज़ाब्तगी के आवाम में बारीक चावल की तकसीम को यकीनी बनाने के इक़दाम किए जाएंगे। उन्होंने कहा कि किसानों को बारीक चावल उगाने पर आमदा करने के बाद उन्हें करोड़ों रुपए बोनस के तौर पर दिए गए और आज हम गरीब लोगों में मेयारी बारीक चावल तकसीम कर रहे हैं। मैडम मैडम మొత్తం కోట అందరికి ఇప్పియండి, ఏమంటారు డబ్బాలు కాదు ఉంటాయి పెట్టుకొని బాబు 24 కిలోలు ఇంతకుముందు బయట కొంటారా బియ్యం వచ్చేదా? ఏ వచ్చినా వదిలేస్తాను. వెంకటేష్ వచ్చి సంవత్సరాలుగా పేద ప్రజలు కలలు కంటున్న రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళ డిమాండ్ను మా ఎన్నికల వాగ్దానంలో మేము వాళ్లకు హామీ ఇచ్చిన తదుపరి ఈరోజు అది నెరవేరుస్తున్నాం. ఈ సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు ఇవ్వాలన్న కార్యక్రమం ఈరోజు అమల్లోకి వచ్చింది. కానీ దీని వెనక సంవత్సరం పాటు ఆలోచన దాగుంది. మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీని మీద చర్చ జరిపి రైతులందరూ కూడా దొడ్డు రకాలు పండిస్తూ ఉన్నారు. మరి రేషన్ షాప్లో ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతుల పంటలు వేసే విధానంలోనే మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళని ఒప్పించి సన్న రకాలు వేసే రైతుల కోసం బోనస్ ఏర్పాటు చేయించి అనౌన్స్ చేయించి ఈరోజు దాదాపుగా 60% రైతులు సన్న వడ్లను పండించే విధంగా వాళ్ళని ప్రోత్సాహం చేసినాం. దాని తర్వాత వచ్చిన బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి ఈరోజు దాదాపుగా 25 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొని దాన్ని ఈరోజు రేషన్ షాపుల ద్వారా మన జిల్లా యంత్రాంగం ద్వారా ఈరోజు రేషన్ షాపులకు ఇస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి పేద ప్రజలు, మా అక్కలు చెల్లెండ్లు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కమ్మని భోజనం పెట్టే సౌకర్యం ఈరోజు ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టం. నేను అందుకే ఆఫీసర్లను కూడా సూచన చేస్తూ ఉన్నా, చాలా గట్టిగా మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి.
నిఘా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిలుపురేజ్ కావద్దు, పక్కదారిలోకి బియ్యం మళ్ళొద్దు. గతంలో దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినేవాళ్ళు కాదు, కానీ ఈసారి ప్రతి కుటుంబం కూడా వచ్చి వాళ్ళ కోటాను రేషన్ షాపు నుంచి తీసుకొని పోతుంది. కాబట్టి అందరికీ కూడా బియ్యం అందేటట్టుగా జిల్లా యంత్రాంగం, సివిల్ సప్లైస్ యంత్రాంగం కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి సూచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ మొదలు పెట్టుకున్నాము. మన జిల్లాలో మొత్తం 506 రేషన్ షాపుల ద్వారా ఈ సన్నబియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. దీంట్లో మొత్తం మనకి 2,44,628 కార్డుదారులకి, కుటుంబాలకి మనం సన్నబియ్యం ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము. 5,228 మెట్రిక్ టన్నుల బియ్యం, సన్నబియ్యం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ బియ్యం అంతా కూడా రేషన్ షాప్లకి మూవ్ అవుతూ ఉంది. 5వ తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా సన్నబియ్యం క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, అంటే తూకం కానీ ఇట్లాంటివి ఏమైనా చిన్న వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా ఇంటెన్సివ్గా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారు మెన్షన్ చేసినట్టు మనం లాస్ట్ సీజన్ నుంచే మనం ఈ సన్నబియ్యాన్ని ప్రోత్సహించడం, తర్వాత ఈ 500 రూపాయల బోనస్ ఇవ్వడం అనేది కూడా మనం చేసాం. మన జిల్లాలో 97,000 మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేసాము లాస్ట్ వానాకాలం సీజన్లో. అందరికీ కూడా బోనస్ పడింది. సో మన జిల్లాలో ఎక్కడ కొంత కూడా పెండింగ్ లేకుండా రైతులందరికీ కూడా ఈ బోనస్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఖాతాల్లో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యాసంగిలో కూడా మనం ఇది ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇప్పటి నుంచి మొదలుకొని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్నబియ్యం అనేది ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. మనకి కొత్త రేషన్ కార్డులకి కోసం కూడా చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం పైలట్ విలేజ్ల్లో ఏదైతే మనం జనవరిలో చేసామో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ కూడా చేసాము. వారికి బియ్యం అలాట్మెంట్ కూడా అయింది. వారందరూ కూడా ఇప్పుడు సన్నబియ్యం తీసుకుంటున్నారు. మిగిలిన వారందరికీ ఎవరైతే గ్రామ సభల్లో కానీ, ప్రజాపాలన కానీ, మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకున్నారో కొత్త కార్డుల కోసం, అదేవిధంగా మెంబర్స్ చేర్పించడం కోసం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది. ఆ వెరిఫికేషన్ అవుతా ఉన్న కొద్దీ మనకి కొత్త కార్డులు శాంక్షన్ అవుతాయి. అందరూ అర్హులందరికీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.